ఎస్ సార్. సార్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు షార్ట్ రన్లో కానివ్వండి, లాంగ్ రన్లో కానివ్వండి, వాళ్ళ యొక్క డే ప్లాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటారు? జనరల్గా అండి ఎర్లీ మార్నింగ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు సీరియస్గా నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది అలా అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4కో 5కో లేచి నైట్ డే 10 వరకు స్కెడ్యూల్ వేసుకుంటారు. అది ప్యూర్గా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 13-14 అవర్స్ టైం తీస్తూ ఉంటారు జనరల్గా. కానీ ఇక్కడ అసలు డిగ్రీతో నేను ప్రిపేర్ అవుతాను అని స్టూడెంట్స్ ప్లాన్ చేసుకున్నదే స్ట్రెస్ తగ్గడానికి. రాత్రింపగళ్ళు చదవడం ఎందుకు, అందరూ డిగ్రీ అయిన తర్వాత వెళ్ళి కోచింగ్ సెంటర్లో పడి రోజంతా అదే పని చేస్తారు. నేను ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ నుంచి అంటే 3-4 ఏళ్ల పాటు అదే పని చేస్తాను. సో ఇది అనుకున్నప్పుడు స్ట్రెస్ తగ్గాలి కదా. సో ఆ స్ట్రెస్ తగ్గే విధానంలో మనం ఎలా ఆలోచించాలి అంటే ఎర్లీ మార్నింగ్ టైమ్స్ ప్రిపరేషన్ అనేది సబ్జెక్టివ్గా చూసుకుంటే రిలేటివ్గా మనం వేరియస్ మోడల్స్ కంపేర్ చేసుకుంటే 9 to 5 అనేది కామన్ టైమింగ్స్. ఎవరికైనా క్లాసెస్ కాలేజ్ టైమ్స్ అనుకోండి, 9 to 5 కంపల్సరీ క్లాసెస్ వినాలి. ఆ క్లాస్ స్కెడ్యూల్ ఏముంటుందో ఆ కరికులం బేస్ చేసుకొని ఆ స్కెడ్యూల్ ఫాలో అవ్వాలి. అలాగే ఈవినింగ్ స్టడీ అవర్స్ ఒక 2 to 3 hours స్టడీ అవర్స్ ఉంటుంది. ఇది రిలేటివ్గా ఆల్మోస్ట్ ఒక స్టూడెంట్ లైఫ్లో బేస్ టైమింగ్స్ 9 to 5 ఒక 8 hours మధ్యలో లంచ్ బ్రేక్తో పాటు, అలాగే ఈవినింగ్ 5 to 7 ఒక 2 hours స్టడీ అవర్స్ అనమాట. యావరేజ్గా ఒక 10 to 11 hours ఇది ఐడియల్ టైం ఒక స్టూడెంట్ లైఫ్లో ఒక క్యాండిడేట్ మ్యాక్సిమం చేయగలిగేది ఇది. సో ఈ టైంని మనం డిజైన్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపరేషన్కి కరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే 9 to 5 ఏదైతే క్లాస్ వర్క్ జరుగుతుందో దాన్ని రివిజన్ చేయడానికి, ఆ హోంవర్క్ చేయడానికి, ఆ సబ్జెక్ట్ని మళ్ళొక్కసారి ఫాలో చేయడానికే ఆ 2 hours టైం సరిపోతుంది. పిల్లలు హైపోథెటికల్గా ఎలా అంటే మార్నింగ్ డిగ్రీ చదివేస్తాము, మధ్యాహ్నం సివిల్స్ చదివేస్తాము, ఈవినింగ్ అన్నీ చదివేస్తామంటే మార్నింగ్ డిగ్రీ చదివి మధ్యాహ్నం సివిల్స్ చదివి స్టడీ అవర్లో ఏం చదువుతావు 2 hours టైంలో, తర్వాత న్యూస్ పేపర్ ఎప్పుడు చదువుతామో, అన్నిటికీ కావాల్సిన సివిల్ సర్వీసెస్ జనరల్ స్టడీస్ పక్కకు పెడితే అర్థమెటిక్ రీజనింగ్ రెగ్యులర్గా చేయాలి, ఇంగ్లీష్ కావాలి, ఇవన్నీ ఎప్పుడు చేస్తాం. ఒక డేని మేనేజ్ చేయడం చాలా చాలా కాంప్లికేటెడ్గా తయారైపోతుంది. సో ప్రాపర్గా ఆలోచించే ఒక పేరెంట్, అలాగే ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఇవన్నీ ఆలోచిస్తే ఒక డే కరికులంలో, ఫర్ ఎగ్జాంపుల్ BA పబ్లిక్ పాలసీలో ఇక్కడ కరికులం ఎలా ఉంటుంది, 9 to 5 క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ మొత్తం అంతా ఈ డిగ్రీ సిలబస్సే UPSC సిలబస్ కాబట్టి ఆ కరికులంకి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఆ 9 to 5 జరిగిన దాంట్లోనే హోంవర్క్, రిమైనింగ్ వర్క్ 2 to 3 hours ఆఫ్ స్టడీ అవర్లో కంప్లీట్ అవుతుంది. ఆ వర్క్లోనే ఆ డిగ్రీ సిలబస్లోనే ఈ 9 to 5లోనే ఎక్స్ట్రా కరికులర్స్ ఇంక్లూడ్ అవుతాయి. న్యూస్ పేపర్ చదవడానికి ఒక 1 hour ఇంక్లూడ్ అవుద్ది. సో యావరేజ్గా ఆ 8 to 10 hours పిల్లలకి డిగ్రీ విత్ IASలోనే UPSC సిలబస్సు, దానికి సంబంధించిన ఫాలోఅప్ రివిజన్ ప్లాట్ఫాము, ఎగ్జామ్స్ ప్లాట్ఫాము, ఎక్స్ట్రా కరికులర్స్ ప్లాట్ఫాము అన్నీ ఈ 8 to 10 hours డిజైన్ చేయడం జరుగుతుంది. కామన్గా డిగ్రీ వేరుగా సివిల్స్ వేరుగా చేసే ప్లాట్ఫామ్లో ఇది చాలా కాంప్లికేటెడ్ అండ్ కష్టం అవుతుంది. పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్కి ఇంకా కష్టం అవుతుంది. Like and subscribe Eagle Media Works.